తిరుమల శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాసం అమావాస్య ఆఖరి రోజు దీపోత్సవ మహోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. ఆలయ అర్చక పురోహిత బృందం ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నప్పటికీ అభిషేక మండపంలో మంచుకొండలో ఆకృతి ఏర్పాట్లు చేశారు. పార్థివలింగానికి అభిషేకం అనంతరం జ్యోతిర్లింగంను జరిపారు. ఆలయం లోపల భక్తులు దీపాలు వెలిగించుకునేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. స్వామివారిని అమ్మవారిని పచ్చపూలతోని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్లు, ధర్మకర్తలు తదితరులు పాల్గొన్నారు. సహాయ కమిషనర్ ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున మహిళలు, భక్తులు పాల్గొన్నారు. కార్తీక దీపం కేవలం మన కొరకే కాకుండా మనం చేసిన దుష్కృత్యములను పోగొట్టి, మన పాపములను పోగొట్టి, అంతర్తిమిరాన్ని పోగొట్టి, బాహ్యమునందు తిమిరాన్ని పోగొట్టి, లోకోపకారం చేసి సమస్త జీవులను ఉద్ధరించగలిగిన దీపం ఆ దీపం. కాబట్టి ఈ దీపాలు వెళ్ళిపోవాలి. ఈ దీపాలు వెళ్ళిపోవడం అంటే నీటిలోకి తీసుకెళ్లి దీపాలు అరటి దొప్పల్లో పెట్టి విడిచిపెడతారు. విడిచిపెడితే నీటిని ఆధారం చేసుకుని ఆ దీపం వెళ్ళిపోతుంటుంది. దీపం విడిచిపెట్టానండి అంటారు. ఈ దీపం వెళ్ళి ఎక్కడో ఇంకో దీపాన్ని కలుసుకుంటుంది. అలా వెడుతూ వెడుతూ అది నిధానమైపోతుంది నీటిలోని.